ఇతను అంటే ఇతను మాట మాట్లాడతాడు, చాలా తప్పు మాట అనమాట అది. యేసుక్రీస్తు ప్రభుల వారు 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో మహా అయితే ముగ్గురిని బతికించాడు, అంతేనా? మహా అయితే లేపాడు, ముగ్గురిని చనిపోయిన వారిని లేపాడు. అంటే ఆనాడు ఎవరు చనిపోలేదా? అందరిని ఎందుకు దేవుడు కాపాడలేదు? అందరి రోగాలు ఎందుకు బాగు చేయలేదు? మహా అయితే ముగ్గురున్నాడు. ఇతనికి అసలు బైబిల్ నాలెడ్జ్ నిల్లు. ఆ రోజు ఒప్పుకున్నాడు కదా, ఒప్పుకున్నాడు. నా దగ్గర ఆ రోజు కూడా బైబిల్ అసలు ఎవరో తెలుసు ఆడియోలో, అన్న మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి అన్న, నేను చిన్న బైబిల్ రాదన్నాడు. మనతో కూడా నేను ఎక్కడ ట్రైనింగ్ అవ్వలేదన్న, నాకు బైబిల్ తెలియదు. నష్టపోతుందన్న ఏడుతో చేసే వీడియో తప్పిది మళ్ళీ ప్రజలు దారి తప్పించాలని వాక్య వక్రీకరణ చేస్తే మనం ఎలా ఒప్పుకోగలం? యేసు ప్రభు అంతటి వాడే విన్నావు కదా, మహా అయితే ముగ్గురు బతికించట. ఇతను తెలియని సంగతి ఏంటంటే యోహాను సువార్త 21:25 ఆయన చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవట, వాటిలో ప్రతిదాన్ని వివరించి రాయబడిన గ్రంథాలకు భూలోకం కూడా చాలా ఉంది. ఇతను ఏమంటాడు, ఇతగాడు 3 చేశాడు, ముగ్గురు బతికించాడు అంటే మహా అయితే. మహా అయితే అన్న పదం వాడొచ్చా? ఇతను నిజంగా యేసు ప్రభు అంటే ఇతని పనికి మాలిన ఇతని దగ్గర ఏవి జరగవన్నదాన్ని నిరూపించుకోవడం కోసం యేసు ప్రభు యొక్క ఘనతను కూడా తగ్గించి మాట్లాడుతున్నాడు.